If you look at the world, you will be depressed. If you look at yourself, you will be disappointed. But if you look to Jesus, you will be at rest. నువ్వు లోకం వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. నీలో నిన్ను చూసుకుంటే నువ్వు నిరుత్సాహంతో ఉంటావు. కానీ యేసయ్య వైపు నువ్వు చూస్తే నువ్వు ఎప్పుడూ నెమ్మదితో ఉంటావు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఇతరులతో కాదు మనం పోల్చుకోవాల్సింది, మనలో మన జీవితం చూడటం కాదు, ఆయన వైపు మనం చూచినప్పుడు. when you look at the cross, శిలువను చూస్తే అక్కడ అపజయం కనపడుతుంది మనకి. నీతిమంతుడు మరణించాడు, నీతిమంతుడు శిలువ వేయబడ్డాడు. ఏది గెలిచింది లోకంలో అనుకుంటాం, కానీ లుక్ ఎట్ ద రిజరక్షన్, పునరుత్థానం వైపు మనం చూచినప్పుడు దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుడిచ్చే విషయము మనం గ్రహిస్తాం. దేవుడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు కనుక నిత్యము ప్రతి విషయము ఆయన మీద ఆధారపడాలి. నీవు కూడా ఆశాపు భక్తుడు అని అనుకుంటున్నావేమో, అయ్యో నా కాలు జారిపోతుంది అనుకుంటున్నావేమో, కానీ నిన్ను దేవుడు జారనేవాడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కదా. మనము జారము, ఆయన చేతులతో మనల్ని పట్టుకునే దేవుడు. దేవుడు యొక్క గొప్ప శక్తిని రుచి చూచిన యొక్క భక్తుడు తన యొక్క జీవితంలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి ఇప్పుడు అంటున్న మాట చూడండి, ఎంత అద్భుతంగా అంటున్నాడంటే, నాకైతే దేవుని పొందు ధన్యకరము. As for me, it is good to be near to God. As for me, it is good to be near God. నేను దేవుని దగ్గరగా ఉంటాను. ఇంకా అద్భుతమైన మాట మనం చూస్తాం 25వ చరణంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా కదా. ఆకాశమందు నీవు తప్ప, నన్ను కలగజేసిన వాడవు నీవే, నాకు జీవమిచ్చిన వాడవు నీవే. అందుకనే నీ వైపు నేను చూస్తాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. ఆయనకన్నా గొప్పది ఏమన్నా ఉందో ఈ లోకంలో చెప్పండి. మనుషులు లోకంలో వస్తువుల వైపు చూస్తూ దేవుడు దూరం అయిపోతున్నారండి. మనుషులు ఈ లోకం వైపే చూస్తూ దేవుడికి ఎంతగానో దూరంగా వెళ్ళిపోతూ ఉండగా, ఈ రోజున ఈ సత్యాన్ని గ్రహించాలి. అన్నిటికన్నా మనకి ఈ లోకంలో గొప్పది ఏంటంటే, అన్నిటికన్నా గొప్ప బాధ్యత ఏంటిదంటే, అన్ని విధుల్లోకెల్లా గొప్ప విధి, డ్యూటీ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. మానవ కోటికి ఇదే విధి. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ డ్యూటీ గాడ్ హ్యాస్ గివెన్ టు us. దేవుడికి ఇచ్చిన గొప్ప డ్యూటీ ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించు. ఎన్ని లోకంలో అంతా కూడా తాత్కాలికమే. దేవుడితో మన జీవితము, అనుబంధమే మనకు నిత్యత్వాన్ని ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. సంగమా, ఈ సత్యాన్ని గ్రహిద్దాం. భక్తుడు వలె మన జీవిత విధానం ఉండాలి. ఏంటో చెప్పండి, ఆకాశం నందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఈ లోకంలో నీవుంటే నాకు చాలయ్యా కదా. మనుషులు మనస్తత్వాలు మారిపోతుంటాయి. క్షణాల్లో నిమిషాల్లో మార్పులు మనం చూస్తాం. ఇప్పుడే చెప్పిన మంచి మాట రెండోసారి ఉండదు. మనుషుల స్వభావాలు మారిపోతూ ఉంటాయి. కానీ ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న, నేడు, రేపు ఒక్క రీతిగా ఉన్నవాడు ఆయన మాత్రమే. అవర్ గాడ్ ఇస్ అన్చేంజింగ్ గాడ్. అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉండగా, ఆయన ప్రేమను మనకు చూపుతూ ఉండగా, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ ఉండగా, అటువంటి గొప్ప దేవుడిని కలిగిన మనము ఇదే మాట మనం కూడా చెప్తాం, నాకైతే దేవుని పొందు ధన్యకరం. అందరం చెప్తాం ఈ మాట, అందరం కలిసి ఈ మాట చెప్తాం. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నాకైతే దేవుని పొందు ధన్యకరము.
ఇదే మాట మన జీవితంలో ఉండాలి. యాజ్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు బి నియర్ గాడ్. యాజ్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు నియర్ గాడ్. అయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు తోడుగా ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఏది అక్కర్లేదు. అది ఉంటే సమస్తము మనం కలిగి ఉంటాం. మనకు అన్నీ అనుగ్రహించే దేవుడు. అటువంటి దేవుని కలిగి మనం జీవిద్దాం. మనలో నిలబడి దేవాది దేవుని మహిమపరుస్తూ ప్రభుని ఆరాధిద్దాం.